సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ఉద్యమి కార్యక్రమాన్ని నియోజకవర్గ సమన్వయ సమావేశాన్ని పేర్నమిట్టలోని జనసేన పార్టీ కార్యాలయంలో సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరి వెంకటేశ్వరరావు అలియాస్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల పార్లమెంటు ఉద్యమి కార్యక్రమ సమన్వయకర్త ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు హాజరయ్యారు. విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులకు సంతనూతలపాడు నియోజకవర్గ నాయకులు ఘనస్వాగతం పలికారు. జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సాధకులు, జన సైనికులు, వీర మహిళలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఉద్యమి కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ బలోపేతానికి, నాయకత్వాన్ని స్థానికంగా పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. విధ్వంసకర వాతావరణం నుంచి రాష్ట్రం వికాసం వైపు ప్రయాణిస్తుంది అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు దక్కుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని టీడీపీ, కేంద్రంలోని బీజేపీ, జనసేన పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో బలమైన నాయకత్వం జనసేన పార్టీకి ఉందని, సమన్వయకర్త కందుకూరు బాబు నేతృత్వంలో అత్యధికంగా సభ్యత్వ నమోదు చేపించేందుకు కృషి చేస్తున్నారని, సంతనూతలపాడు పార్టీని బలోపేతం చేస్తున్న కందుకూరు బాబుని ఈ సందర్భంగా అభినందించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సభ్యత్వ నమోదులో సంతనూతలపాడు నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. జన సైనికులకు, వీర మహిళలకు అండగా ఉండాలన్న సదుద్దేశంతో 5వసారి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ నేతృత్వంలో చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్క కార్యకర్తకు భరోసా కల్పిస్తూ వారి కుటుంబాలకు అండగా ఉండడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈరోజు ఏర్పాటు చేసిన ఈరోజు ఇక్కడ ముఖ్యంగా సాధకులందరితో కూడా జన సైనికులు, వీర మహిళలు, అలాగే ఇక్కడ మన సమన్వయకర్తగా ఉన్న మన బాబు గారు, అలాగే మాల్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ గారు, మన జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభ ద్వారా మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ ఉద్యమి సభ్యత్వాలని తీసుకోవాలి. అలాగే ఏదైతే ఉద్యమి నుంచి నాయకత్వం వైపు వెళ్ళేటట్టు, అలాగే మన జనసేన పార్టీలో క్రియాశీలకంగా కూడా ఉండేటట్టు మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మా పార్టీ యొక్క బలోపేతానికి, అలాగే నాయకత్వాన్ని కూడా పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది. దీని ద్వారా రాబోయే తరాల యొక్క భవిష్యత్తు, అలాగే రాష్ట్రాన్ని కూడా భవిష్యత్తు ముందుకు తీసుకెళ్లే విధంగా కొత్త వారిని కూడా రాజకీయాల్లో నాయకులుగా చేసేటట్టు ఈ జనసేన పార్టీ తరఫున అందరినీ కూడా తీసుకువెళ్తున్నాం. మనకి రాష్ట్రం ఒక విధ్వంసకర వాతావరణంలోంచి వికాసం వైపు ప్రయాణం చేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటంలో కూడా కీలక పాత్ర వహించిన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కూటమి ఏర్పడటంలో కూడా కీలక పాత్ర వహించి దాన్ని కూడా మన దేశాన్ని కూడా ప్రథమ స్థానంలో ముందుకు తీసుకువెళ్ళడానికి అనేక విధాలుగా కృషి చేయడం, ఇలాంటి అన్ని కార్యక్రమాలని కూడా మా జన సైనికులు, వీర మహిళలు, సాధకులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళే ఉద్దేశంతో, అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ సంతనూతలపాడులో బలమైన జనసేన నాయకత్వం ఉంది, జన సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరి ద్వారా కూడా ఎక్కువ సభ్యత్వాలు చేసే విధంగా ఆల్రెడీ బాబు గారు మాకు చెప్తున్నారు. 20,000 పైనే ఈ సంతనూతలపాడులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసే విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అందరూ కూడా అంటే ఏదైతే మొన్న శివరాత్రి రోజున మా అధ్యక్షులు 2 కోట్ల రూపాయలతో ఆయన సభ్యత్వం తీసుకుంటాం, ఆ రోజు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు వరకు 2 వారాల పాటు ఈ పండుగని ద్వారా ఉద్యమీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మేము అందరం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని
మా బాధ్యతగా అంటే ఈ ఉద్యమి సభ్యత్వాలు మా అందరి గురించి ఆయన ఒక ఆలోచనతో అంటే గతంలో ఏ పార్టీ లేనట్టుగా ఇది 5వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముందు 90,000తో మొదలై ఈరోజు 12,60,000 దాకా సుమారుగా జరిగినాయి. వాటిలన్నింటినీ కూడా ఈ రోజున 30 లక్షలతో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలతో చేసుకొని పూర్తి చేస్తామని మేమందరం కూడా ఒక దృఢ సంకల్పంతో అంటే అంత మందితో కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైనా సరే మేము సభ్యత్వం జాయిన్ అవుదామన్నా వారికి అందరికీ కూడా అవకాశం కల్పించేటట్టు కూడా మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. మనకి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సుమారుగా 3,000 మందికి కూడా ఈ పదవుల్లో ఉన్నారు. ఆల్రెడీ ఇంకా రాబోయే కాలంలో కూడా మరింత మందికి కూడా అనేక పదవుల్లో కూడా ముందుకు వెళ్తారు. మేము అందరం కూడా కలిసికట్టుగా ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఏదైతే ఉందో వాటిలన్నిటిని కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా నెరవేర్చాలని మన సాధకుల్ని అలాగే జన సైనికుల్ని వీర మహిళల్ని మన మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా జయప్రదం చేసి మనం రాబోయే మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం రోజుకి మనం ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఈ సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుచున్నాను. ధన్యవాదాలు.